హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈరోజు ఒక సినిమా గురించి మాట్లాడాలి. మాట్లాడడానికే కదా నేను వచ్చేది. సో ఇంతకీ నాతో పాటు మాట్లాడడానికి ఎవరున్నారో తెలుసా? అయితే ఈ సినిమా టైటిల్ వినగానే నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయితే మీరు చాలా బిజీ అయిపోతారేమో ఈ థియేటర్స్లో కదా. ఇంతకీ ఏ సినిమా గురించి అంటే దీంట్లో కూడా బిజీ ఉంది, అదే బాబు బాగా బిజీ. సో ఈ ఫిలిం చూడడానికి ఎంతోమంది బాబులు బిజీ అవడానికి రెడీ అయిపోతున్నారని నాకు తెలుసు. ఈ ఫిలిం గురించి ఎన్నో విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఈ ఫిలింని మనందరికీ అందించిన డైరెక్టర్ నవీన్ గారు, అలాగే ఈ ఫిలింలో మనందరినీ అలరించబోతూ అండ్ తనలో ఉన్న కొత్త యాంగిల్ని మనకి చూపించిన అవసరాల శ్రీనివాస్ గారు. అండ్ అంతేకాకుండా చక్కగా ముగ్గురు ముద్దుగుమ్మలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒక అమ్మాయి. అండ్ ఫైనల్గా ఎవరికి దక్కుతారు అవసరాలు గారు అంటే ఈవిడికి అనమాట. తనే మిస్టీ. వీళ్ళు ముగ్గురు మనతో ఉన్నారు కాబట్టి మాట్లాడదాం రండి. హలో, హాయ్. హాయ్. అందరూ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయారండి, లేకపోతే ఇప్పుడే టెన్షన్ స్టార్ట్? టెన్షన్ ఏం లేదండి, ఫిల్మ్ కేమ్ నైస్, సో వీఆర్ ఆల్ రిలాక్స్డ్, ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. సో మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని, ఎప్పుడెప్పుడు మమ్మల్ని మీరు 2.5 hours బిజీ చేస్తారా అని చెప్పి. It's coming on 5th, not many days left. ఓకే, సో మాకు ఇంకొక టెన్షన్ ఏముందంటే అంటే ఇందులో మీరు ఎలా చేశారా అని. ట్రైలర్స్లో, పాటల్లో రిలీజ్ చేసినంత వరకు చూసిన వాటిలో చాలా బాగా చేశారు అనిపిస్తుంది, బట్ కొత్త యాంగిల్ కదా. సో మొత్తం సినిమా చూస్తే మాకు టెన్షన్, సీరియస్లీ మాకు టెన్షన్గా ఉంది. అది నవీన్ చెప్పాలి, బట్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ లైక్ మై సెల్ఫ్. అది ఎవ్రీ సినిమాకి అట్లా అనిపించదు, ఎంబారసింగ్ అనిపిస్తుంది వెరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ ఐ లైక్ మై వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఆడియన్స్ ఆల్సో థింక్ ద సేమ్ వే. మీరు చెప్పింది కరెక్ట్. డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలుస్తుంది అంటే కొన్ని ఇంటిమసీ సీన్స్, ఇలా కొంత రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఫిల్మ్ సెట్టింగ్ వేరు, ఫిల్మ్ కంటెంట్ వేరు, అండ్ ఐ థింక్ ఆల్వేస్ ద ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు ద కంటెంట్ అండ్ నాట్ ద సెట్టింగ్. సినిమా మ్యూజిక్ గురించి తీయచ్చు, లేకపోతే ఒక మంచి డ్యాన్స్ గురించి తీయచ్చు, లేకపోతే పేట్రియాటిజం మీద తీయచ్చు, బట్ యూ కెన్ స్టిల్ మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. So writing is important from the setting where it is set in. So I think దీంట్లో సెట్టింగ్ పక్కన పెడితే the writing is like really top class. That's why I like this film. అందుకే నాకు సినిమా చూసినప్పుడు కూడా నచ్చింది. నాకు తెలిసి చాలాసార్లు చాలామంది రొటీన్గా అడిగిన క్వశ్చన్ ఇదే అయి ఉంటుంది మిమ్మల్ని ఇప్పటివరకు మేము ఇలా చూడలేదు, సో ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని. బట్ దానికంటే ముందు ఈ సబ్జెక్ట్ రాగానే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? రైటింగ్ బాగుందని. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద ఫిల్మ్. అండ్ మేము ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు కూడా తెలుగుకి వేరేలా రాద్దాం అనుకున్నప్పుడు, బట్ మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద రైటింగ్. సో దాన్ని అట్లానే రిటైన్ చేస్తే బెటర్ అని అనిపించి డిసైడ్ చేసుకున్నాం. సో దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే, సో మీరు ఈ ఫిల్మ్లోకి రావడం ఎలా జరిగింది? హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ? Initially I had a call from the production house, then I met Naveen and he told me his concept, how he has conceived the script and how he wants to make it, and I think it was really nice. After talking to him, I decided that I should do this film. I think he convinced me well. Okay. Yeah. So yeah, as he said, like how the script is written, how it is conceived is a very important part. So that is something that I liked about the film, and also it's not a vulgar or a bold film as such. It is a matured subject. It's a matured film, and it's all about good cinema. Okay, yeah. అంటే మనం ఎంత చెప్పినా అనేవాళ్ళు ఇంకొన్ని అంటూనే ఉంటారు డెఫినెట్గా. ఏది ఏమన్నా కూడా సినిమా చూసేంతవరకు తెలియదు, మా ముందుకు వచ్చేంతవరకు దాంట్లో ఏముంది ఎలా ఉంది అనేది మాకు తెలియదు. కాబట్టి సో సినిమా ముందుకు రాబోతుంది. కొంతమంది ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళడానికి, ఫ్యామిలీతో వెళ్ళడానికి కొంచెం భయపడతారు. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ వీ గో విత్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ సంబడి ఎల్స్. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి వెళ్తారేమో, బట్ లాట్ మెనీ టైమ్స్ వీ గో అవుట్ విత్ లైక్ సమ్ అదర్ ఫ్రెండ్స్. యా, సో ఎనీబడి కెన్ గో, బట్ యా ఫ్యామిలీతో కాకుండా మేము ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. హౌ యువర్ ఫ్యామిలీ రిసీవ్స్ ఇట్, దట్ ఇస్ actually I can go with my family, it's not an issue. సో నేను మా ఫ్యామిలీతో చూసాను కాబట్టి నేను దీన్ని కూడా మా ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద థింగ్ అండి, దెర్ ఈస్ నో వల్గారిటీ ఇన్ ద ఫిల్మ్. అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ లైక్ హష్ అబౌట్ బోల్డ్ కంటెంట్ ఉంది అది ఇదని, బట్ ద ఫిల్మ్ ఈజ్ మోర్ దెన్ దట్. ఫస్ట్ వెన్ ఇట్ ఆఫర్డ్ టు మీ, అంటే ఫ్రమ్ ఇది అభిషేక్ నామా గారి ఇనిషియేటివ్, యాక్చువల్లీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ అభిషేక్ పిక్చర్స్. సో అతన్ని ఆఫర్ చేసినప్పుడు అందరిలాగే నేను ట్రైలర్ చూసాను. ట్రైలర్లో ఏంటంటే వీ డూ కట్ టు కట్, సో ఆ సీన్స్ రావడానికి కారణం ఏంటి, అది ఒక ఫిల్మ్ చూస్తే దానికి జస్టిఫైడ్ ఉంటుంది. బట్ వెన్ వీ సీ యాజ్
కట్స్. సో మనకు ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా సినిమా చూసిన తర్వాత యూ విల్ నో ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ బోల్డ్ కంటెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఒక 3 ఫ్రెండ్స్ ఎమోషనల్ జర్నీ, చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతారు. మోర్ ఓవర్ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్, దే విల్ రిలేట్ టు ఇట్. అంటే చిన్నప్పుడు మనం కూడా ఇలా చేస్తాం, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ మై లైఫ్, అట్లా చాలా మంది రిలేట్ అవుతారు. డెఫినెట్గా కొన్ని బయటకు చెప్పకపోయినా ఎవరికి వాళ్ళకి పర్సనల్ సెట్ ఉంటాయి కదా, సినిమా చూసినప్పుడు రిలేట్ అవుతూ ఉంటారు. జనరలీ వెన్ వీ మీట్ క్లోజ్ ఫ్రెండ్స్ వీ టాక్ ఫ్యూ థింగ్స్, బట్ యూ కాంట్ టాక్ అవుట్ సైడ్. ఆ విషయాలు మనం బయట మాట్లాడడం జనరల్గా. సో దిస్ ఈజ్ లైక్ 3 ఫ్రెండ్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఓకే, నాకు తెలిసి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అంటే ఎప్పుడైనా బాబు బిజీ ఇలా ప్రమోషన్ నేను చేసి వచ్చాను అంటే కొంతమంది నుంచి వినిపించే కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. సో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి, అండ్ డైరెక్టర్ ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఇది పక్కా హిట్ యూనో అని చూస్ చేసుకుంటారు అంటూ ఉంటారు. సో మీరు ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది? అలా ఏం లేదండి, అంటే అకార్డింగ్ టు మీ డైరెక్టర్ అనేవాడు లైక్ హీ షుడ్ డూ ఆల్ ద జానర్స్. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఎక్సైట్స్ అస్ యాజ్ అ స్టోరీ బాగుందా, స్క్రీన్ ప్లే బాగుందా, క్యారెక్టర్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే నేను దీనికి ముందు ఒక 8 స్టోరీస్ రాసుకున్నాను. అంటే ఒక జానరాకి సంబంధం ఉండదు. హారర్ ఉంది, మాస్ ఫిల్మ్ ఒకటి, లైక్ యూనో కామెడీ ఒకటి, అట్లా. నేను ఐ కమ్ ఫ్రమ్ విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్. నేను ఇంతకుముందు విజువల్ ఎఫెక్ట్స్ చేశాను. సో ఐ హ్యావ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ యాజ్ వెల్. సో ఎ ట్రూ డైరెక్టర్ షుడ్ నాట్ బీ వరీడ్ అబౌట్ ఎనీ జానరా. అంటే ఏది ఇచ్చినా కానీ హీ షుడ్ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా ఫీలింగ్. సో వెన్ ఐ సా ద ఫిల్మ్ ఐ డిడ్ంట్ సీ ఇట్ ఫర్ లైక్ ఇది చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇది చేస్తే నేను మాస్ డైరెక్టర్ అవుతాను అలా అని. దట్ అసలు ఆ ఉద్దేశమే లేదు. ఈ సినిమా బాగుంది, అండ్ ఇది హిందీలో ఆల్రెడీ ఫ్యాంటమ్ అనే సంస్థ చేసింది. దే ఆర్ జీనియస్ పీపుల్. అంటే విక్రమాదిత్య మోట్వానే, వికాస్ బేల్, అనురాగ్ కశ్యప్, క్వీన్, రమన్ రాఘవ్, ఉడతా పంజాబ్ లాంటి ఫిల్మ్ చేసిన వాళ్ళు ఇది రిలీజ్ చేశారు. సో దే ఆర్ నాట్ ఫూల్స్, దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్. So when you see the film, you will have a lot of respect for the film. But హిందీ ఫిలిం తెలుగు వస్తున్నప్పుడు తెలుగు ఆడియన్స్ వేరు, హిందీ ఆడియన్స్ వేరు, అదైతే మనం చెప్పగలం. ఎందుకంటే పీకే లాంటి తేడా ఉందండి. తెలుగు ఆడియన్స్ కి తెలుగు వచ్చు, హిందీ ఆడియన్స్ కి హిందీ వచ్చు, అంతకన్నా వేరే తేడా ఏం లేదు. ఇవాళ రేపు హైదరాబాద్ లో ఉన్న ఆడియన్స్ కి హిందీ కూడా వచ్చు మోస్ట్లీ, బట్ 90% అదే డిఫరెన్స్. అంతకు మించి హిందీ వాళ్ళు ఎమోషన్స్ అనేవి సేమ్ ఎక్కడున్నా. సో అంతే. బట్ ఆలోచన విధానం అనేది కొంచెం తేడా. లైక్ యుఎస్ లో కూడా సేమ్ పీపుల్ మనుషులే ఉంటాం, బట్ వాళ్ళు కొంచెం ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది, మనం ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. కల్చరల్లీ ఐ డోంట్ థింక్ ఇండియాకి యూఎస్కి ఉన్నంత డిఫరెన్స్ హిందీకి తెలుగుకి ఉండదండి బేసికల్లీ. దట్స్ ట్రూ. మన తెలుగు ఆడియన్స్ కోసం దీంట్లో ఏమైనా చేంజెస్ చేయడం జరిగిందా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా? మెయిన్ రీజన్ రీమేక్ చేయడం నాకు పెద్దగా మార్చడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే రీమేకే మనం బాగున్న సినిమాని చేసి దాన్ని ఇంకా పెద్ద హిట్ చేద్దాం, దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్దాం అని అనుకుంటుంటారు చాలామంది. బట్ ఐ థింక్ స్టేయింగ్ ట్రూ టు ద ఒరిజినల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నాకు తెలిసి వీ స్టే ట్రూ టు ద ఒరిజినల్, ఎక్సెప్ట్ ఆబ్వియస్లీ హిందీ బదులు తెలుగు రావాలంటే కొన్ని చేంజెస్ వస్తాయి. సో మెయిన్లీ కొన్ని చేంజెస్ జరిగే తప్ప ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ద సేమ్ అన్ ఒపీనియన్. పేజ్ నంబర్ 32. ఇదేంటి ఎట్టా అతుకుపోయి సచిని? పెళ్లి, పెళ్ళం, పిల్లలు, ఇదేనారా జీవితం? లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, Gabbar Singh. నా కన్నులోడు చేసి ఉంది ఫుల్ ఎక్కువ పెట్టి ఉంది. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో. Girlfriend, I need a... కొంచెం చేయిస్తారా? నలిగిపోతాయి. ఇందులో నలిగిపోవడం ఏముందండి? లైట్స్ ఆన్. ఎప్పటిదాకా మీరు అమ్మా నాన్న ఆట చూశారు, ఇక నుండి దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. పరిగెత్తి అలసిపోయాను. ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మ బాబోయ్, బాబు జోకేశాడు. నేను నిన్ను కలవాలి. నడుము తెలుసుగా. ఎలా మేనేజ్ చేస్తావురా? సింపుల్ రా, వాళ్ళ అవసరాలని వాసన చూసి తెలుసుకోవాలి. స్కోర్ అంత ఇప్పటి వరకు అంటే ఎంతమందినా, ఎన్నిసార్లైనా? 100 నాట్ అవుట్. అరే నీ ఎడ్డినా. ఆయన లేడు, బయటికి వెళ్ళాడు. అందుకే నేను వచ్చా. Babu Baga busy. Sex is just a physical need. It's a necessity. Sex on the beach. అది కూడా బాగుంటుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్
Working experience సో ఇంత టాల్ హ్యాండ్సమ్. Well, first experience is a sprain in your neck because you'll always have to look up. Secondly, he is a fantastic human being, you know. More than an actor, he is a fantastic actor, of course, but he's a fantastic human being. He's so simple and down to earth, and I think that is his beauty, the simplicity about Tell him. the truth. Cut the camera. What? No, that is true, you know, like I'm actually very fond of the way he is as a person, and as a co-actor he has been very, very supportive, except for the fact that he tries to crack bad jokes on me which are not funny at all. ఓకే, సో అలాగే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చినట్టు సునీల్ కశ్యప్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అయితే నాకు స్పెషల్లీ యూనో ఆర్ఆర్లో వస్తుంది కదా, లైక్ ఒక ట్రాక్ ప్లే అవుతూ ఉందన్నమాట, అంటే మీరు రిలీజ్ చేసిన ట్రైలర్లో వస్తుంది. ఆ మ్యూజిక్ వింటే చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క స్కోర్ ఉందండి బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు 4 హీరోయిన్స్ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్కి డిఫరెంట్ స్కోర్. ఓకే, సినిమా కోసం కదా, క్యారెక్టర్ కోసం. because every character is an episode. So ఓకే, సో ఇట్ ఆల్సో ద టైమ్ జోన్ ఈస్ డిఫరెంట్. అంటే ఒకటి చిన్నప్పుడు జరుగుతుంది, ఒకటి టీనేజ్, ఇంకొకటి వెన్ దే గెట్ మెచ్యూర్డ్ లైక్ 30s అట్లా ఉన్నప్పుడు. సో హీ హాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. కరుణాకర్ అడిగర్ల రోట్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. సుద్దాల అశోక్ తేజ గారు ఒక సాంగ్ రాశారు, పసి హృదయాలు అని, వెరీ ఎమోషనల్ సాంగ్. అండ్ ఈ సినిమాకి స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సునీల్ హ్యాస్ డన్ ఎక్సెప్షనలీ వెల్. సో యా, every song is interesting. There's one song for every occasion. Yes. I think there's one song for every occasion. There's party, there's flirty, there's romantic, everything. It's a combination of different zones of music, you know. ఓకే, సో మీకు ఏది నచ్చింది ఈ ఆల్బమ్లో? బట్ నీలా ఎవరు లేరే, నగుమోమే, బోత్. నీలా ఎవరు షార్ట్ ఆన్ మిస్టీ అండ్ శ్రీనివాస్ గారు. సో నగుమోమే ఈజ్ షార్ట్ ఆన్ సుప్రియ, ఐసోలా అండ్ హిమ్ అండ్ తేజు. So yeah, it's beautiful. All songs are beautiful, but these are my favorites. Nagumo me o nidila nadu me kadileti o nadila మదన శరమేవో ఏమో ఏమో కోల కనుల కులుకేమో గుండెల్లో దిగినదేమో హృదయం ప్రళయం అయ్యేలా వెల్, రీమేక్ ఫిలిం చేయడం కష్టం అంటారా, స్ట్రైట్ ఫిలిం చేయడం కష్టమా, రెండు కష్టమేనా? See, nothing is easy అండి. ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లైక్ ఎ గుడ్ కుకింగ్. సో ఇప్పుడు ఒకరు కుక్ చేసిన దాన్ని అదే రెప్లికేట్ చేయాలి. ఇప్పుడు మీరు అలాంటివి ఏమీ గుర్తు చేయకండి, నాకు ఆకలిస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. అంటే రీమేక్ ఏంటంటే ఆల్రెడీ ఆడియన్స్ ఒక వర్షన్ చూసేసి ఉంటారు కాబట్టి ఇందులో కొన్ని మేము స్క్రీన్ ప్లే చేంజ్ చేస్తాం. సో దే మైట్ నాట్ లైక్ ఇట్, దే మైట్ లైక్ ఇట్. రాసేటప్పుడు ఇది నచ్చుతుందా నచ్చదా అనేది ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. ఒరిజినల్ అనుకోండి, లైక్ యూ గో విత్ యువర్ ఓన్ గట్ ఫీలింగ్. బట్ ఎవ్రీథింగ్ అంటే ఇది వర్క్ అవుద్దా లేదా అనేది ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ యా, బోత్ ఆర్ నాట్ ఈజీ. అంతే కదండి, ఏ పని చేయడమైనా కష్టమే, ఇదైనా కష్టమే. బట్ మనకి ఇష్టమై ఒక మంచి వంట వండినప్పుడే టేస్టీగా వస్తుందని మన ఇష్టం. ఓకే, వెల్, సో అంటే ఈ క్యారెక్టర్ కోసం మీరు ఏదైనా హోంవర్క్ అనను కానీ, సో దీనికోసం ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకోవడం, స్పెషల్గా ఆలోచించడం, స్పెషల్గా ఉండడం, స్పెషల్ లోకంలోకి వెళ్ళడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్ నేను నమ్ముతాను నేను. సో స్పెషల్గా ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే కాదు డెఫినెట్లీ. ఎందుకంటే ఇది కూడా మీ ఎత్తే అంటారా? ఇది కూడా నా ఎత్తు. బట్ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పటి నుంచి నేను అది చేశాను, నేను మెథడ్ యాక్టింగ్ చేశాను, అది నేను బట్ మీరు చేసేటప్పుడు మీకు టఫ్గా అనిపించింది అంటే దీంట్లో కొన్ని ఎమోషన్స్ అయితే డెఫినెట్గా అన్నిట్లో ఉన్నట్టు కాకుండా ఏవో కొన్ని అయితే యాడ్ అయ్యి. థింగ్ ఇస్ ద ఓన్లీ డిఫికల్టీ ఇన్ యాక్టింగ్ ఇస్ రాసిన దాని మీద మనకి గ్రిప్ దొరికిందా లేదా అన్నదే మెయిన్ డిఫికల్టీ వస్తుంది నా ఎక్స్పీరియన్స్లో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెల్ రిటర్న్ యాక్టర్స్ కూడా ఈజీగానే ఉంటుంది. అరే ఓ దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే అని.
సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఆఫ్ ద యాక్టర్ ఇస్ డన్ బై ద రైటర్ అన్న ఒపీనియన్. అండ్ ఈ సినిమాలో దే హ్యావ్ డన్ సచ్ గుడ్ జాబ్ విత్ రైటింగ్, ద యాక్టర్స్ జాబ్ హ్యాస్ బికమ్ ఈజియర్. ఓకే, సో మీరు కూడా అంటే మీలో కూడా ఒక మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి అది మా అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ బాగా రాసిన స్క్రిప్టే చేస్తున్నప్పుడు అందులోంచి డైరెక్టర్ కూడా వచ్చి జడ్జ్ చేస్తూ ఉంటారా సీన్స్? అలా ఏం లేదా, ఓన్లీ యాక్టర్ మాత్రమే ఉంటారా? ద థింగ్ ఈజ్ ఐఎమ్ నెవర్ సర్టన్ ఆఫ్ ఎనీథింగ్ అండి. నాకు ఏది పూర్తిగా రాదు. నాకు వచ్చింది ఏది కూడా ఈస్ అబ్సల్యూట్ థింగ్ అని కూడా నాకు తెలియదు. బేసికలీ నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నా కూడా దెర్ ఆర్ సో మెనీ వేస్ టు డూ ఇట్, అండ్ అల్టిమేట్లీ దెర్ ఈస్ ఓన్లీ వన్ వే యూ డూ ఇట్, బికాస్ అంతకు మించి నువ్వు చేయలేవు. సో అది నువ్వు ఒక విధంగా చేసినంత మాత్రం మిగతావన్నీ తప్పని కాదు. అండ్ వెన్ you're open to uncertainty, magic happens. Otherwise things are mechanical. ఇది ఇక్కడ పెట్టాలి, కెమెరా సజెషన్ అంటే ఇక్కడ పెట్టాలి లేకపోతే అక్కడ పెట్టాలి అని వెళ్తే ఇంకా నువ్వు చేసేదే ఉంది. ఒక లిస్ట్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా చేస్తారు. సో బీ ఓపెన్ అబౌట్ ద పాసిబిలిటీస్, అండ్ సేమ్ వే వెన్ సంబడి ఎల్స్ ఈస్ డైరెక్టింగ్ యూ ఆర్ ఆల్సో ఓపెన్ టు హిస్ పాసిబిలిటీస్. సో మ్యాజిక్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ ఆ సెట్ మెకానికల్ థింకింగ్ నుంచి బయటకు వస్తేనే యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఇన్ ఆర్ట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఒపీనియన్, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఒపీనియన్. వెల్, సో సినిమాటోగ్రఫర్ గురించి ఎప్పుడు మేము అమ్మాయిలనే అడుగుతుంటాం, హీరోయిన్ని అడుగుతాం, బికాస్ సో హీరోయిన్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారని అందరూ చెప్తూ ఉంటారు అనమాట. అండ్ ఫస్ట్ హీరోయిన్ సెట్లోకి రాగానే హాయ్ చెప్పేది కూడా సినిమాటోగ్రఫర్కి అట, వేరే వాళ్ళందరినీ వదిలేసి. చాలా మంది చెప్పారు, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ. సో మిస్టీ మీరు చెప్పండి సినిమాటోగ్రఫీ గురించి. Everything about this film, cinematography, the director, the songs, the actor, everything about this film, I think everything has fallen into place. Everybody has done great job. So that is the reason we are having high expectations from the movie, like the film is made beautifully. Once you see it, you'll understand that it is not something that we are trying to just promote sexuality. It's nothing like that. It's a fantastic film. Well, సో సినిమా అంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా సినిమా రావాలంటే ప్రొడ్యూసర్స్ కష్టం ఉంటుంది, కష్టంతో పాటు డబ్బులు ఉంటాయి, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్ గురించి అభిషేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యానర్ నుంచి ఫస్ట్ మూవీ అండి ఇది, అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లక్కీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సంబడీస్ ఫస్ట్ వెంచర్. ఎందుకో థ్రిల్ ఉంటుంది, ఎందుకంటే అంటే ఫస్ట్ ఇది ఎప్పుడు ఐ థింక్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ సక్సెస్ అయితే, అండ్ ఐ హోప్ దిస్ బికమ్స్ వన్ ఆఫ్ those pictures. And చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అండ్ సో దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ దర్ గేమ్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ దే విల్ డూ ఎ గుడ్ జాబ్, అండ్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అనమాట. అండ్ ఈ సినిమా తేవడం కూడా ఐడియా వాళ్ళదే. అండ్ వన్ మెయిన్ రిస్క్ ఈజ్ అంటే సినిమా యూ కెన్ ఈజీలీ గెట్ టెంప్టెడ్. ఈ సినిమా చేస్తే దీన్ని ఏమైనా చేస్తే ఇంకొంచెం డబ్బులు వస్తాయా, దీన్ని ఇంకొంచెం వల్గర్గా ట్రీట్ చేస్తే డబ్బులు వస్తాయా అనేది ఆల్వేస్ క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు. అండ్ వాళ్ళు దానికి అటెంప్ట్ అవ్వకుండా దే స్ట్రేడ్ ట్రూ టు ద సబ్జెక్ట్, విచ్ ఐ రియలీ అప్రిషియేట్ అనమాట. అండ్ యా లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాకు అర్థం కాంది ఒకటేనో, అందరూ నాకు తెలిసినంత వరకు దీన్ని యూట్యూబ్లో మేము బాబు బాగా బిజీ అని ట్రైలర్ కొడితే కింద అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒక అడల్ట్ ఫిలిం, అడల్ట్ ఫిలింలో యాక్ట్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్, అడల్ట్ ఫిల్మ్ అని. సో ఇలాంటివన్నీ రాస్తారు, అది చెప్తున్నాను నేను. సో బట్ నేను హిందీ వర్షన్ చూసినప్పుడు, ఆ ఫిలిం చూసినప్పుడు నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసిన ఈ సినిమాలో సినిమా ఏంటంటే ఇందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఆలోచింపచేస్తుంది. యా, బట్ ఆలోచన కంటే స్పందింపజేస్తుందండి. అండ్ యా, సో నేను అనేది ఏంటంటే చాలా మంది నాకు ఏమైనా మెసేజ్ పెట్టారంటే, హిందీలో మేము సినిమా చూసాం, మీరు తెలుగులో ఎందుకు చేశారు అని. నేను అసలు హిందీలో ఎందుకు చూసావు అంటే నీకు చూడడానికి ఓకే, నాకు చేయడానికి ఓకే అన్న టైప్లో కూడా కరెక్టే కదా. అండ్ ద థింగ్ ఈస్ ఐ ఆమ్ మై ఓన్ మ్యాన్, అండ్ నా డెసిషన్స్ నేను తీసుకున్నా. మై అష్టచమ్మ వాజ్ మై డెసిషన్. అంతకుముందు నేను అసలు ఎవరో ఒక ఆడియన్స్ తెలియదు, అండ్ దే యాక్సెప్టెడ్ మీ. అండ్ ఊహలు గుసగుసలాడే వాజ్ మై డెసిషన్. అండ్ అంతకుముందు నన్ను అందరూ డైరెక్టింగ్ వద్దన్నారు, అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. అండ్ నేను అంతే క్రియేటివ్గా థింక్ చేస్తూనే ఈ సినిమా కూడా ఐ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఐ థింక్ మై ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ మీ. అండ్ నా ఆడియన్స్ అంటే చాలా గౌరవం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పటికీ నాకు చాలామంది రాస్తూ ఉంటారు దట్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ దట్ యూ హ్యావ్ డన్ దిస్ మూవీ, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ అన్హ్యాపీ, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్లీజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఐఎమ్ నాట్ ఎంప్లాయిడ్ బై యూ, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ యాక్టర్ హూజ్ వర్క్ యూ హ్యాపెన్ టు లైక్.
అండ్ సో ఇఫ్ సంబడి ఈస్ అన్హ్యాపీ ఐమ్ ఫైన్ విత్ ఇట్ బికాస్ ఎందుకంటే అందరి చాయిస్లో అందరి టేస్ట్లో ఒకలా ఉండవు. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి. ఎవ్రీబడి ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఎక్సలెన్స్. సో సమ్టైమ్స్ పీపుల్ రీచ్ ఎక్సలెన్స్ అండ్ సమ్టైమ్స్ దే డోంట్. బట్ అంటే మీ ఎయిమ్ ఎక్కడ ఉన్నదని ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెల్, సో మీరు చెప్పండి, అంటే ఈ సినిమా చేసినప్పుడు మీకు ఏదైనా కష్టంగా అనిపించిన సీన్ ఉందా? ఇస్ దేర్ ఎనీ సీన్ దట్ యు ఫెల్ట్ టఫ్? Not really. I won't say tough. There are certain scenes which are very deep, I would say. I cannot term them as tough because when I sign a film, I'm the character. So for me, it's this. Every scene is a part of my life as a character. So you cannot call it tough. And dialogues, Telugu dialogues. Yeah, that is tough. Definitely, that is tough because you know what you're capable of, but when you're trying to remember the lines, you understand that your performance is going at least 2 levels down. So that is obviously frustrating at some times because you can do better, but you can't do better because you are trying to remember the lines. That is something which is little frustrating, but other than that, everything is fine. And also, I have a hold of Telugu right now. Telugu is easier for me than other languages. వెల్, సో అలాగే మీరు చెప్పండి, అంటే ఈ ఫిల్మ్కి సంబంధించి లైక్ ఎన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు? We shot it for 45 days అండి. ఓకే, ఎక్కడెక్కడ జరిగింది? Majority of shoot is in Hyderabad. Vizag, Araku we shot about 5 days or something. And Pochampalli అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంటుంది RFC దగ్గర. We shot there for 8 to 10 days. So but majority in Hyderabad only. హైదరాబాద్లో. Yeah. ఓకే, వెల్, అలాగే దీంట్లో ప్రియదర్శి, శ్రీముఖి, సుప్రియ కనిపిస్తుంటారు. సుప్రియకి చాలా మంచి లైక్ అందరూ చాలా బాగుంది అమ్మాయి, చాలా బాగుంది అంటున్నారు. ఇంతకుముందు తన ఫిలిమ్స్ చూసాం, 2 ఫిలిమ్స్లో చేసినట్టున్నారు తను. సో చూసాను, కానీ ఇప్పుడు నిజంగా చాలా కొత్తగా కనిపిస్తుంది తను. సో వాళ్ళ గురించి. సుప్రియ ఇస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఈ సినిమా తర్వాత చాలా చాలా రికగ్నిషన్ వచ్చే రోల్ అండ్ అంతే బాగా చేసింది. అండ్ షీ డిజర్వ్స్ మోర్ వర్క్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ ఒపీనియన్. వండర్ఫుల్. నేను ఆవిడ వర్క్ చూశాను. షీఈస్ లైక్ అండ్ షీఈస్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. సో ఐ థింక్ షీ విల్ గో ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ మూవీ. ఓకే, సో ఎవరు ఎక్కువ నాటి ఈ ముగ్గురులో? Supriya is lost in her own world. Yes. she's like, she has layers of knowledge, like she talks a lot of philosophical stuff. But Teju, like he said, she's like a bouncing ball on the set. So she played completely opposite, ante oka shy girl ga, and she has done excellent job with the character. మీకు అసలు ఎలా అనిపించింది తేజుని చూసి? అంటే తేజుని ఇంతకు ముందు మీరు చూడలేదా? It's very easy to work with her andi. Ante we became like a buddies, like heroine ఆ ఫీలింగ్ కాకుండా. That actually happened with every actor on the set. We had a lot of fun. Every day it was like we used to play cricket on the set whenever we get time. Like it's so jolly. ఆయన డైరెక్షన్ గురించి చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ నేను చాలా నేర్చుకున్నా. బికాస్ అంటే ఎవ్రీబడి సర్కమ్స్టాన్స్ ఇస్ డిఫరెంట్ అండి. లైక్ నవీన్ సర్కమ్స్టాన్స్ ఇస్ డిఫరెంట్ వైల్ హీఈస్ మేకింగ్ దిస్ మూవీ. And నా circumstance while I was making ఊహల్ గుస్గుస్లాడే was different. And ఇంకా డైరెక్టింగ్ అంటారు, it depends on your sensibility and you as an artist. So directing a film is different and ఆ సర్కమ్స్టాన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయడం అండ్ దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. సో నా వర్కింగ్ విత్ నవీన్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మావా కన్ఫ్యూజ్ అవ్వకులేరా. బ్యూటీ నా లేక మోటీ నా చోడు మావా అడ్జస్ట్ అయిపోవాలా. ఆకలి దంచేస్తుంటే అమృతమే ఏలరా. మాత్రం తగ్గడానికేదైతే ఏందిరా. ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మావా కన్ఫ్యూజ్ అవ్వకులేరా. బ్యూటీ నా లేక మోటీ నా చోడు మావా అడ్జస్ట్ అయిపోవాలా. అండ్ ఫైనల్గా లైక్ ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, మా ముందుకు వస్తుంది కాబట్టి, ఇప్పటివరకు దాని గురించే చెప్పారు, మళ్ళీ చెప్పండి ఆడియన్స్కి. Babu Baga Busy is coming on 5th of May అండి. Just go you'll have a lot of fun watching the film. So don't go with any opinions. You'll have a lot of fun. So please go and watch it. బాబు బాగా బిజీ 5వ తారీఖు రిలీజ్ అవుతుందండి. ఆ తర్వాత మీ ఇష్టం. చూసే ఇండియా చెప్తున్నారు 5వ తారీఖు అయితే. So Babu Baga Busy is releasing on the 5th of May. You must go and watch it. It's a huge entertainer. ఓకే, సూపర్. సో వాళ్ళు వెళ్ళి
డెఫినెట్గా వాచ్ చేస్తారు, వాచ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాబు బాగా బిజీ సూపర్ హిట్ అయ్యి ఇలానే మీరు డిఫరెంట్ రోల్స్లో మాకు కనిపించాలని అండ్ బోల్డ్ అని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఎలాగో ఈ ఫిలింతో మీకు మంచి హిట్ వస్తుంది, దాని తర్వాత తెలుగులో బోల్డ్ అని సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి గురించి ఏం కోరుకోవట్లేదు అనుకుంటున్నాము మనసులో, ఎన్ని కోరేసుకుంటే తీరుస్తాడా దేవుడు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా బాబు బాగా బిజీ ఫిలిం గురించి ఎన్నో విశేషాలని. మరి ఈ ఫిలిం 5th మీ అందరినీ అలరించడానికి మేము ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫిలింని చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. మరి ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.